హలో గైస్, ఈ వీడియోలో మనం డిఫెన్స్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. రీసెంట్గా డిఫెన్స్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. ఈ 5 స్టాక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ అనేది ఉంది. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక ఎస్టర్డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. పరాజ్ డిఫెన్స్ గురించి ఎస్టర్డే వీడియో కూడా డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఈరోజు మనకి కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేసింది అనమాట. మేము కూడా పర్సనల్గా ఈరోజు ఈక్విటీ ఇంట్రాడేలో ఈ పర్టికులర్ స్టాక్ ప్రీ మార్కెట్ సెషన్లోనే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 12-10 లెవెల్స్ దగ్గరే సిఎంపీలో బై చేసుకోమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 18-19% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. గ్యాప్ అప్ వచ్చేసరికి 3-4% అరౌండ్ గ్యాప్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి చాలా బాగా పెరిగిందనమాట. చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి 5,000, 8,000 చాలా మంది ప్రాఫిట్స్ తీసుకున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ స్టాక్ పరాజ్ డిఫెన్స్. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మనం చూస్తే కనుక మనం ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం అనమాట. 1000 లెవెల్ బ్రేక్ అయింది. షార్ప్ ర్యాలీ కనిపించింది. కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. ఈవెన్ మనం 1200, 1300, 1500 మనకి ఫైనల్ టార్గెట్ కింద పెట్టుకున్నాం. ఈ రీజన్ కూడా మనకి పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటే కనుక 1300 నుంచి 1350 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. షార్ప్ ర్యాలీ ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ కాస్త 1400కి అప్రాక్స్గా ఉంది అంటే కనుక 500-600 పాయింట్స్ ర్యాలీ కనిపించింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే ఆ విధంగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. క్యాపిటల్ రెడ్యూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి ఈజీగా 1500 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 1650 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. పరాజ్ డిఫెన్స్ అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఈ పర్టికులర్ స్టాక్ మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ పర్టికులర్ స్టాక్ అరౌండ్ 500-600 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ అనేది చేసాం అనమాట. ప్రస్తుతం అయితే మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్గా కూడా అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. రేపు ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఈ రీజన్లో యాడ్ చేసుకోండి. లేదు కొంత పాజిటివ్గా ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. 1500 మనం ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. 1650 సెకండ్ టార్గెట్ కింద మనం పెట్టుకోవచ్చు అనమాట. 1200 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. మన ఫస్ట్ స్టాక్ పరాజ్ డిఫెన్స్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్ కూడా చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఇది కూడా మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసాం. 3250 రీజన్ బ్రేక్అవుట్ దగ్గరే మనం ఎక్స్పెక్ట్ చేసాం. కంటిన్యూస్ ర్యాలీ అవుతుందని కూడా చెప్పుకున్నాం. ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం అనమాట. ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది. రేపు అబ్జర్వ్ చేయండి, 4000 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక యాడ్ చేసుకోండి. స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 3800 లేదా 3750, 250 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం, హోల్డ్ చేయొచ్చు అని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ట్రెండ్ పాజిటివ్ ఉంది. కొంత ప్రాఫిట్ బుకింగ్ మార్నింగ్ చూస్తే కనుక ఇది కొంత పైకి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంత రికవరీ అనేది కనిపించింది. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే మనం 4500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కనిపిస్తే కనుక 4750 నుంచి 5000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి మెజ్డాక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే చాలా మంది అడుగుతుంది ఏంటంటే అవెంటల్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ర్యాలీ ఇస్తుంది కదా అంటే కనుక ఇది కూడా మనకి డిఫెన్స్ సెక్టర్ స్టాక్. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 130 నుంచి 184 షార్ప్ ర్యాలీ కనిపించింది. ప్రాఫిట్ బుకింగ్ వస్తే సేమ్ ఈ విధంగానే వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఏమైనా పడుతుంటే 170 లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. ఈజీగా మనకి 200 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక లేదు రేపు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి 5-8% కరెక్ట్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. ఈజీగా మనకి 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ర్యాలీ అయితే కనుక అది కూడా 200 లెవెల్ బ్రేక్అవుట్ అయితే కనుక 220 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది 130, 140 దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం, హోల్డ్ చేయొచ్చా స్టిల్ అని అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్గా ఉంది. డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కొంత పాజిటివ్గా వెళ్తున్నాయి. హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. 170 నుంచి 175 బెటర్ లెవెల్స్. రేపు ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఇన్వెస్ట్ చేయండి. లేదు కంటిన్యూ అవుతున్నా యాడ్ చేసుకొని 170 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి అవెంటల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బీడిఎల్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ ప్రెజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా ఇదే రీజన్కి వచ్చి కొంత పడిందనమాట. ప్రీవియస్గా చూస్తే కనుక 1650, 1660 రీజన్స్కి వచ్చి అక్కడి నుంచి పడింది. ఈరోజు కూడా కొంత టెస్ట్ చేసి కొంత ఫాలో అవడానికి ట్రై చేసింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 1600 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక యాడ్ అనేది చేసుకోండి. లేదు కొంత డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తే వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. 1600 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. 1700, 1800 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే ఒక 1 వీక్ 2 వీక్స్లో 2000 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1450 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 1700, 1800 మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్రెజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి 1 మోర్ డే అబ్జర్వ్ చేయండి. 1600 పైన సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐడియా ఫోర్జ్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో బల్క్ సెల్లింగ్ జరగడం వల్ల స్టాక్లో హెవీ బయింగ్ ప్రెజర్ వచ్చి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్.
సో ఈ విధంగా మనకి మూవ్ అయిందనమాట. సో ప్రజెంట్ అయితే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 800 పైన సస్టైన్ అయితే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈరోజు బ్రేక్అవుట్ అయ్యి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో రేపు కనుక 800 820 ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వస్తే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా మనకి 850 నుంచి 875 రీజన్ మనకి రెసిస్టెన్స్ రీజన్ కింద మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఆ రీజన్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈరోజు కూడా 850 టెస్ట్ చేసి పడింది కాబట్టి ఈ రీజన్ మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే 900 నుంచి 950 లెవెల్స్ కూడా ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 700 రూపీస్ దగ్గర నుంచి 850 లెవెల్స్ దాకా వెళ్ళేది కాబట్టి రేపు అబ్జర్వ్ చేయండి. రేపు 800 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. సో ఈజీగా మనం ఏదైతే 850 900 సో ఈజీగా 900 ఈవెన్ 950 లెవెల్స్ దాకా కూడా సో ట్రెండ్ కంటిన్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 50 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని దీన్ని కూడా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా స్టాక్స్ ఏదైతే లైక్ హాల్ కానివ్వండి చాలా బాగా పెరుగుతున్నాయి. సో హాల్ ఆల్రెడీ మనం 3500 లెవెల్స్ దగ్గర నుంచే చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 5500 కూడా బ్రేక్ అయిందనమాట. అది కూడా ఇంకా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ అది స్లో మూమెంటం స్టాక్, ఎందుకంటే F&O స్టాక్ కాబట్టి స్లోగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్స్ కొంత స్పీడ్ మూమెంటం ఇచ్చి మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది పరాస్ డిఫెన్స్ అనమాట. సెకండ్ వన్ మెజ్డాక్, థర్డ్ వన్ వచ్చేసరికి అవెంటెల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి BDL అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఐడియా ఫోర్. సో ఈ స్టాక్స్ కొంత ఇంకా పాజిటివ్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతుంటే వెయిట్ ఫర్ రివర్సెస్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 20, 30, 40% ర్యాలీ ఇచ్చాయి కాబట్టి లైక్ ఒక 10% 12% కరెక్ట్ అయిన తర్వాత కూడా రివర్సల్స్ రావచ్చు. అందువల్ల పడుతుంటే వెయిట్ చేయండి, పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.